హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం లైనింగ్ని పిండేసుకొని తర్వాత రెండు బొత్తులు ఇలా కొంచెం ఇట్లా సాగదీసుకున్నట్టుగా సెట్ చేసుకోవాలి. లైనింగ్ని వీలైతే ఐరన్ చేసుకోండి. ఆ తర్వాత రెండు బొద్దులు ఉంటాయి కదా, ఈ రెండు బొద్దులు ఒకే వైపు ఇట్లా రెండు సేమ్ ఇలా పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ ఎక్కడ ముడత లేకుండా వేసుకోవాలి. ఆ తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్ని రివర్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మనం ఫస్ట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఫుల్ ఖర్చుతో సహా మొత్తం ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. ఇది ఎక్కడ చూసుకోవాలంటే ఈ టక్స్కి నెక్కి మిడిల్లో చూసుకోవాలి. ఇక్కడ మాత్రమే కరెక్ట్ ఉంటుంది. ఈ పైకి నెక్ పైన తీస్తే తీయలేము, ఎందుకంటే సాగిపోతుంది. ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి, కిందనేమో టక్స్ ఉన్నాయి కాబట్టి మనకి కరెక్ట్ తెలియదు. సో ఈ టక్స్కి నెక్కి మిడిల్లో తీసుకోవాలి. ఇలా ఫుల్ తీసుకోవాలి. ఎంత ఉంది? 23.5 ఉంది, 24 అనుకోండి. ఇప్పుడు ఇది మనం బ్లౌజ్ ఓపెన్ చేసి కొలత తీసుకున్నాము. మనం లైనింగ్ ఏమో ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి మిడిల్కి మనం ఇప్పుడు 24 ఉంది కదా, దాంట్లో సగం తీసుకోవాలి. అంటే ఇది ఇట్లా డబుల్ ఫోల్డ్ ఉంది కాబట్టి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్. జస్ట్ అందాగా ఒక లైన్ తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు కోసం షోల్డర్ దగ్గర నుండి, ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఇక్కడ ఉంది, షోల్డర్ ఇటువైపు ఉంది. సో ఈ జాయింట్ నుండి 1/2 ఇంచు పైకి తీసుకోవాలి ఖర్చు కోసం మనం. ఒకవేళ కొన్ని బ్లౌజెస్కి ఇలా పైకే ఉంటుంది, అప్పుడు కంప్లీట్గా ఈ ఖర్చుతో సహా కొలిచి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కిందికి ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు పైకి కుట్టు నుండి, తర్వాత స్ట్రైట్గా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. 14.5 ఉంది. సో ఈ 14.5కి కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 14.5 పొడవు. ఇది మనం ఈ 12 ఇంచుల వెడల్పు 14.5 పొడవు ఒక బాక్స్ గీసుకోవాలి, బాక్స్ వచ్చేలాగా. ఆ తర్వాత ఇప్పుడు నెక్ 2.5 ఇంచు వెడల్పు వస్తుంది. షోల్డర్ 3 ఇంచెస్. జస్ట్ అట్లా మార్క్ పెట్టుకున్నా మనం బ్లౌజ్ని బట్టి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ నెక్ కోసం ఏం చేయాలి అంటే, రెండు షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, రెండు షోల్డర్ జాయింట్స్ ఒకే దగ్గర పట్టుకొని ఇట్లా స్ట్రైట్గా తీస్తే నెక్ మిడిల్ వస్తుంది. ఈ నెక్ మిడిల్ నుండి కప్పు సైజ్ కూడా ఇప్పుడు ఇక్కడ కింద ఖర్చు కోసం కుట్టు మందం కొంచెం వదిలేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు పైకి మళ్ళీ కుట్టు వేస్తే మనకి ఎక్కడికి సెట్ అయిపోతుంది. సో ఒక లేయర్ ఓపెన్ చేసేసి మనం బ్లౌజ్ని లైనింగ్ మీద కొంచెం సెట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్క్ ఆల్రెడీ 2.5 ఇంచ్ ఇక్కడ అని పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలానే రౌండ్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ కూడా ఒకసారి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ 7 ఇంచెస్ వరకు వస్తుంది. 12 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేస్తున్నా. ఇక్కడ మన స్టార్టింగ్ కుట్టు ఉంటుంది కదా, అది కూడా ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ ఎలా ఉందో అలా బ్లౌజ్ని బట్టి డ్రా చేసుకున్నా సరిపోతుంది. నాకు లేదు, డౌట్ వస్తే ఎంత అనేది తెలియదు అనుకుంటే 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నా సరిపోతుంది. 6.5 వచ్చింది.
ఇది బ్లౌజ్ బ్యాక్. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి గీసిన మార్క్స్ మీద. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది నెక్ కొంచెం వేరే షేప్, నేను కట్ చేయట్లేదు, అది బక్రమేసి కట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.